హలో గైస్, తెలుసు కదా మూవీ రివ్యూకి ఎంటర్ అయ్యే ముందు కింద లైక్ బటన్ లైక్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. డైరెక్టర్ వచ్చేసి నీజ్రా కోర్న, ఇక హీరో సిద్ధు జొన్నలగడ్డ, శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటించారు. ఇక సినిమా కథా విశేషానికి వచ్చేస్తే మన హీరోకి ఫ్యామిలీ కావాలి. అదేవిధంగా మన హీరో వాళ్ళ పేరెంట్స్ చిన్న ఉన్నప్పుడే చనిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత మన హీరో అనాథలాగా పెరిగి ఆ తర్వాత ఫస్ట్ లవ్ చేయడం, ఫస్ట్ లవ్ ఏం జరిగింది, సెకండ్ పెళ్ళి జరిగినాక ఆ లవ్ మధ్యలో రావడం, బేబీ ఎలా పుడుతుంది అనే సినిమా కాన్సెప్ట్ చాలా బాగుంది. ప్యూర్ న్యాచురల్ మూవీగా సాగిపోయిందని చెప్పుకోవచ్చు. చాలా నీట్గా పర్ఫార్మెన్స్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. థియేటర్లో సూపర్ హిట్ మూవీ అని చెప్పుకోవచ్చు. సిద్ధు జొన్నలగడ్డ గారి కెరియర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అంత మంచి కాన్సెప్ట్, అంత మంచి కథని ఎంచుకోవడం జరిగింది. అదేవిధంగా డిఫరెంట్ డైరెక్షన్లో జరిగిందని చెప్పుకోవచ్చు. కొన్ని పాయింట్స్ మనకు తెలుస్తాయి, బట్ ఆ పాయింట్స్ని గిట్ట కొత్తదనంలో చూపించడంలో డైరెక్టర్కి ప్లస్ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమా నాకు ఎలా అనిపించిందంటే పర్సనల్గా అన్ని విధాలుగా నాకైతే సినిమా నచ్చింది. యావరేజ్ కాదు, అందరు చెప్తున్నట్టు యావరేజ్ తీసుకోకండి. సినిమా చాలా బాగుంది. థియేటర్కి వెళ్ళి చూడండి, టికెట్ ప్రైస్ వర్త్ అవుతుంది. శ్రీనిధి శెట్టి గారి యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. తన లేకపోతే సినిమానే లేదు, నిజంగా చెప్తున్నా. అదే విధంగా సిద్ధు జొన్నలగడ్డ గారు తన సినీ కెరియర్లోని ఈ విధమైన యాక్టింగ్ నేను ఇంత పర్ఫార్మెన్స్ ఇంత న్యాచురల్గా ఎప్పుడు చూడలేదు. అండ్ చాలా వర్కౌట్ అయ్యి సినిమా గిట్ట చాలా బాగుంది. అదేవిధంగా మన రాశి ఖన్నా బ్యూటీ, తన గురించి ఏం చెప్తాం, చాలా పీక్స్ అదరగొట్టేసింది అని చెప్పుకోవచ్చు తనకి ఇచ్చిన పాత్రలని. అలా కొద్దిగా మైనస్ పాయింట్స్ నాకు ఏమనిపించినాయంటే పర్సనల్గా కొంచెం బీజిఎం సాంగ్లో వాయిస్ అనేది కొంచెం క్లారిటీగా వినిపించేటాడు. కొద్దిగా స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్లో చేసి ఉంటే బాగుండు. మిగతా అవుతాం బాగుంది. ఫస్ట్ హాఫ్ ఎలాంటి ల్యాగ్ లేదు, సెకండ్ హాఫ్ అస్సలు ల్యాగ్ లేదు. ఫ్రెష్గా నీట్గా వెళ్ళిపోయింది సినిమా అయితే. నా రివ్యూ చూసి ఎంతమంది సినిమాకి వెళ్దాం అనుకుంటున్నారో ఒక్కసారి కామెంట్ చేయండి. అదేవిధంగా నా మాటలు మీ అందరికీ ఎలా అనిపించాయి ఒక్కసారి కామెంట్ చేస్తూ ఇక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, మరింకెన్ని అప్డేట్స్ చేసుకోండి. జై